వనపర్తి జిల్లా కొత్తకోట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట బైపాస్ టేకలయ్య దర్గా దగ్గర బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎర్టిగా కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టడంతో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. హాస్పిటల్కు తరలిస్తుండగా చిన్నారి చనిపోయింది. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. మృతుల్లో 2 పెద్దవారు కాగా 3 చిన్నారులున్నారు. మృతులు అబ్దుల్ రెహమాన్, సలీమాజీ, చిన్నారులు బుస్రా, మరియాగా గుర్తించారు. సమీర్, హుస్సేన్, షఫీ, కదీరున్నిసా, హబీబ్, అలీ, షాజహాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట బైపాస్ టేకలయ్య దర్గా దగ్గర బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎర్టిగా కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టడంతో 4 స్పాట్లోనే మృతి చెందారు. హాస్పిటల్కు తరలిస్తుండగా చిన్నారి చనిపోయింది. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. మృతుల్లో 2 పెద్దవారు కాగా 3 చిన్నారులున్నారు. మృతులు అబ్దుల్ రెహమాన్, సలీమాజీ, చిన్నారులు బుస్రా, మరియాగా గుర్తించారు. సమీర్, హుస్సేన్, షఫీ, కదీరున్నిసా, హబీబ్, అలీ, షాజహాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నారు. సమీపంలో ఒక కర్ణాటక బండికి సంబంధించిన ఎర్టిగా కారు కర్ణాటక టు హైదరాబాద్ వాళ్ళు ప్రయాణిస్తారు. దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 9 మెంబర్స్ ఉన్నారు. మొత్తం ముస్లిం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అందులో ఒక 2 బేబీస్ డెత్ అయ్యారు. తర్వాత ఒక ముసలావిడ, తర్వాత ఇంకొక పర్సన్, ఒక జెంట్స్ అతను చనిపోయాడు. వాళ్ళు 2 మిగతా 5 మెంబర్స్ లేడీస్ అండ్ డ్రైవర్ బతికే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీవ్ర గాయాలు ఉంటే ఇమ్మీడియట్గా మన వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రథమ చికిత్స గురించి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసినాము. ట్రాఫిక్ జామ్, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా హైవే మీద మొత్తం క్లియర్ చేసినాము. ఫర్దర్గా ఎలా యాక్సిడెంట్ అయిందని చెప్పి సమాచారం సేకరించి ఫర్దర్గా కేసు రిజిస్టర్ చేసి ఫైనలైజ్ చేస్తాం. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లా ఉంది. మన రోడ్ సైడ్ డివైడర్ ఉన్న చెట్టు, రోడ్ సైడ్ కంప్లీట్ తిప్పేసి అక్కడ చెట్టు కుట్టడం వల్ల ప్రమాదం జరిగినట్టుగా భావిస్తుంది.